హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మసాలా ఆనియన్ దోశ చేసి చూపిస్తున్నానండి. మసాలాకి కావాల్సిన వచ్చేసి 4 రెడ్ చిల్లీ, గుంటూరు చిల్లీ తీసుకున్నాను. నార్మల్ రెడ్ చిల్లీ ఉంటే అవే తీసుకోవచ్చండి, ఎండినవి అనమాట. తర్వాత 2 ఆనియన్ మీడియం సైజ్ కట్ చేసి తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా చింతపండు అనమాట. పులుపు కొద్దిగా ఉంటే బాగుంటుందండి, అందుకు నేను కొద్దిగా పాటు అయితే వేసుకున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా సాఫ్ట్గా రావాలన్నమాట. చూసారా, ఇలా కచ్చబచ్చగా అయితే దంచుకోకండి, గ్రైండ్ చేసుకోకండి. అదే ఇలా సాఫ్ట్గా వస్తేగిన చాలు. తర్వాత దోశ వేసుకుందామండి. ఫస్ట్ దోశ అయితే కొద్దిగా పెనము వేడి అయిన తర్వాత 1 డ్రాప్ ఆయిల్ వేసి తర్వాత ఆనియన్ తీసుకొని బాగా రుద్దండి. బాగా పెనం మీద రుద్దితే మంచిగా వస్తుంది అనమాట దోశ, లేకుంటే అతుక్కుపోతుందండి కింద. ఓకేనా? దోశ వేసి తర్వాత నేను ఆయిల్ అయితే వేయలేదు. 1 టేబుల్ స్పూను మీరు కావాలంటే వేసుకోవచ్చు నూనె. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూను. తర్వాత మనం మసాలా దంచుకున్నాం కదండి, అదే మిక్సీకి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది 1 టేబుల్ స్పూన్ తీసుకొని బాగా అప్లై చేసుకోండి. బాగా అప్లై చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఆనియన్స్ తీసుకున్న తర్వాత ఇలా స్ప్రింకిల్ లాగా స్ప్రెడ్ చేసేయండి. తర్వాత ఒక అట్లకాడ తీసుకోండి. అట్లకాడ తీసుకున్న తర్వాత బాగా దానిపైన ఆనియన్స్ కట్ చేసి మనము స్ప్రింకిల్ లాగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, దానిపైన ఇలా అదుముతగిన బాగా అతుక్కుంటాయండి. మనము దోశ ఎత్తేటప్పుడు అవి కిందకి రాలిపోవన్నమాట. కొన్ని అయితే హోటల్స్లో అయితే సగం కిందికి పోతాయి, సగం దోశలోనే ఉంటాయి కదా, అలా వెళ్ళకుండా మనము బాగా అదం తగిన అయిపోతుంది. మంచిగా ఉంటుందండి, చాలా టేస్ట్. అంతేనండి దోశ. చూసారా, పైన క్రిస్పీగా, తినేటప్పుడు సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇది పల్లీల చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇంకొద్ది వచ్చేసి వేసుకుందాము, చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో కూడా ఇలానే ట్రై చేస్తారండి. నేను హోటల్ వెళ్ళేటప్పుడు అడిగాను, వాళ్ళు ఇలా చేస్తే నేను ట్రై చేశాను. ఇది చాలాసార్లు ట్రై చేశాను, నాకు చాలా బాగా వచ్చింది కాబట్టి మీకు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలామందికి మసాలా ఎట్లా చేయాలో తెలీదు, అందుకు యూజ్ అవుతుందని నేను అయితే మసాలా ఎట్లా చేస్తారో అని చేసి చూపించాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్